నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తప్పేంటి? కాంగ్రెసే చిచ్చు పెట్టిందా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి తప్పుపై మరి ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు ఉంటాయా? ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం. యావత్ సీఎం రేవంత్ రెడ్డి పైన ఎక్కుపెట్టి ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి హాట్ కామెంట్ చేస్తూ ఉన్నారు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై. ఇక ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పు ఉందా, లేక కాంగ్రెసే కావాలని చేస్తుందా అనే అంశం ఇప్పుడు కీలక అంశంగా మారింది. రాజగోపాల్ రెడ్డికి పార్టీలోనూ అనుచరుల నుంచి పూర్తి మద్దతు దక్కుతూ ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరింది మంత్రి పదవి ఇస్తాననే హామీతో. తర్వాత భువనగిరి ఎంపీని గెలిపిస్తే కూడా ఇస్తామని, మంత్రి పదవి ఇప్పిస్తామని ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకే ఇప్పుడు కాకరేపుతుందని చెప్పొచ్చు. ఆయనతో పాటు వచ్చినటువంటి వారికి, ఆయన కంటే జూనియర్గా ఉన్నటువంటి వారికి మంత్రి పదవులు ఇవ్వడంతో ఆయన మండిపడుతున్నటువంటి అంశమే ఇది ఉంది. కేవలం ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే ఈ వ్యవహారం ఇప్పుడు చిలికి గాలివానలా పాకుతుంది అని చెప్పొచ్చు. రాజగోపాల్ రెడ్డి నిజంగా దీంట్లో తప్పెవరుందంటే కాంగ్రెస్ పార్టీదేననే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు కోమటిరెడ్డి అంశం కాక రేపుతుంది. ప్రతిపక్షాలు పండగ చేసుకునే పరిస్థితి. కానీ దీనికి కారణం ఎవరు? తప్పు ఎవరిది? ఏ ధైర్యంతో రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా తెర మీదకి వస్తుంది. ఇప్పుడు ఆయన వెనక ఉన్నటువంటి వ్యక్తులు కూడా, సీనియర్ నాయకులు కూడా ఆయనకి ఇచ్చినటువంటి హామీ కరెక్టే అని చెప్తుండడం బహిరంగంగానే ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని అదొక కలకలంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి గొడవలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతుంది అని చెప్పొచ్చు. రాజగోపాల్ రెడ్డి గత కొన్ని నెలలుగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన తనకు నియోజకవర్గం మునుగోడు అభివృద్ధి కోసమే నిధులు విడుదల కావడం లేదని, పదవులు ఇవ్వడంలోనూ జాప్యం చేస్తున్నటువంటి వారు ఇట్లా నిధులు ఇవ్వడంలో కూడా జాప్యం చేస్తున్నారని ఎక్కువ పెడతా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. మరి ఇంత జరుగుతున్నా నేను వ్యక్తిగత కక్షలకు వెళ్ళనంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా, అదేవిధంగా ఇటు నిధులు కూడా ఇవ్వకుండా మునుగోడును ఎడారిగా మారుస్తున్నారంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్కు రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం లేదని చెప్పొచ్చు. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతను గతంలో రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరి ఎన్నికల బరిలో నిలిచినటువంటి సమయంలో రేవంత్ రెడ్డిపైనే కీలకమైనటువంటి వ్యాఖ్యలు, అనేక ఆరోపణలు చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి తిరిగి మళ్ళీ కాంగ్రెస్లో పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు ఆ గతంలో ఉన్నటువంటి రివెంజ్ ఇప్పుడు తీరుతుందని అంశం కూడా మరోవైపు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈయనకు క్రమశిక్షణ కమిటీ సైతం ఈరోజు సమావేశమై ఆయనపై చర్యలు తీసుకోవడానికి సన్నద్ధాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ టీపీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు, సమాచారం మేరకు మల్లు రవి ఏర్పాటు చేసినటువంటి క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఒకసారి హెచ్చరిక చేసి చూద్దామనే ధోరణిని వెలబుచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే వరంగల్, అదేవిధంగా గద్వాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయనే అభిప్రాయాన్ని చెప్తున్నటువంటి ఆయన రాజగోపాల్ రెడ్డిపై నిజంగా చర్యలు తీసుకుంటారా, దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారా అంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తూ ఉంది. తప్పకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకుంటే నల్గొండ రాజకీయాల్లో కొంత అలజడైతే కనిపిస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తం ఉంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే కూడా ఎక్కువ అనుచరులలో ఎక్కువ అభిమానులు, ఎక్కువగా అనుచరగణం ఉన్నది రాజగోపాల్ రెడ్డికి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనపై చర్యలు తీసుకున్నట్టయితే నల్గొండ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఆయన బీఆర్ఎస్లో చేరినట్లయితే కొంత
బీఆర్ఎస్కు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ విఫలమయ్యే అవకాశాలు కూడా ఉంటాయనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతుంది. మరి నిజంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మరి ఈయన రాజీనామా చేసి ఉప ఎన్నికలకు కూడా పోయే అవకాశాలు ఉన్నాయనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే మళ్ళీ సాగుతూ ఉంది. గతంలో ఆయన చేసినటువంటి కామెంట్ని బట్టి గతంలో రాజీనామా చేసి యావత్ ప్రపంచాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలందరినీ మునుగోడు కాళ్ళ కిందికి తెచ్చాను, మళ్ళీ అదే రిపీట్ కాకుండా ఉండాలంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్ని బట్టి చూస్తే దాదాపు ఆయనపై క్రమశిక్షణ చర్యలు కాక కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఆయన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల బరిలోకి వెళ్ళడానికి కూడా ఆయన సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. దీంతో రాజకీయ ముఖ చిత్రం కాంగ్రెస్పై ఉన్నటువంటి వ్యతిరేకత బట్టబయలవుతుంది అనే ఆశయంతో ఆయన ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. తనకు మంత్రి పదవి రాకపోవటం గతంలో మనం ఎన్నో చూసాం. మంత్రులుగా కావలసినటువంటి వారు కాలేకపోతే ప్రభుత్వాలపై తిరగబడి పార్టీలపై తిరగబడి అంతం చేసినటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం. మరి ఇది కూడా ఆ పరిస్థితికి దారితీస్తుందా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఆ చర్చనీయాంశం కూడా వస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్లో కాకరేపుతా ఉంది. ఇంకా కాంగ్రెస్ నీరు చల్లారుస్తుందా లేక ఇంకా మండే విధంగా చేస్తుందా అనే అంశం ఇప్పుడు కీలక అంశంగా మనం చూడొచ్చు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.